హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా హాస్టల్లో జరిగిన సంగతి గురించి అయితే చెప్తున్నాను. ఇది నాకు నిజంగా జరిగింది గాయ్స్. మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ చాలా స్కేరీగా అయితే ఉండబోతుంది వీడియో. సో ఈ వీడియోని అయితే మిస్ కాకుండా అయితే చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వీక్లీ 3 వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్కి కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాను. స్టార్టింగ్లో కొంచెం మంచిగా అనిపించకపోయినా కొన్ని రోజులకి అందరూ పరిచయం అయితే అవ్వారు. కొన్ని రోజులకి మేము చాలా క్లోజ్గా అయితే అవ్వాము. ఇప్పుడు నేను చెప్పే సిచ్యువేషన్ సంక్రాంతి హాలిడేస్లో అయితే జరిగింది. నా బర్త్డే వచ్చేసి జనవరి 18th. ఆ రోజే కాలేజ్ కూడా రీఓపెన్. కానీ నేను ఏమనుకుంటున్నానంటే మా ఫ్రెండ్స్కి నా బర్త్డే గురించి తెలియదు అని. కానీ సడన్గా నా బర్త్డేకి ముందు రోజు అంటే జనవరి 17th రోజు 3 o'clockకి మా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కాలేజ్ దగ్గర కొంచెం సేపు టైంపాస్ చేద్దామని అయితే అన్నారు. నేను 11:40కి కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాను. కానీ కాలేజ్ గేట్ అయితే తెరిచింది. నేను 5 to 10 minutes అయితే వెయిట్ చేశాను. కానీ ఎవరు రాకపోయేసరికి మా ఫ్రెండ్స్ ఏమైనా కాలేజ్ లోపలికి వెళ్ళింటారా అని అయితే అనుకున్నాను. అందుకే నేను కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రతి ఫ్లోర్ మా ఫ్రెండ్స్ కోసం అయితే వెతుకుతూ ఉన్నా. అప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే లాస్ట్ ఇయర్ ఆ కాలేజ్ టెర్రస్ దగ్గర ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అప్పటి నుంచి ఆ కాలేజ్ టెర్రస్ దగ్గరికి ఎవరిని పంపించలేదు. అందుకని నాకు ఒకసారి అయితే మా ఫ్రెండ్స్ వచ్చే లోపల ఆ టెర్రస్ దగ్గరికి వెళ్ళాలని అయితే అనిపించింది. టెర్రస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని క్రీపీ సౌండ్స్ అయితే వస్తున్నాయి. కానీ నేను పట్టించుకోలేదు. టెర్రస్ మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు ఆమె చనిపోయిన చోట ఎవరో ఎక్కైతే ఉన్నారు. నాకు కొంచెం భయం వేసింది. అందుకని వెంటనే మా ఫ్రెండ్స్ వచ్చారేమో అని కిందికి వెళ్తూ అయితే ఉన్నా. అక్కడ సెకండ్ ఫ్లోర్ దగ్గర ఆగిన తర్వాత అక్కడ కొన్ని కింద పడుతున్న శబ్దాలు అయితే వినపడాయి. నాకు చాలా భయం వేసింది. ఇంకా మా ఫ్రెండ్స్ ఇప్పుడే రారేమో అనుకొని ఇంకా బయటకు వద్దామని అయితే అనుకుంటూ ఉన్నా. కిందికి వచ్చేటప్పుడు ఎవరో ఆ టెర్రస్ నుంచి కింద పడుతున్నలాగా కనపడింది. అయితే నాకు భయం వేసింది. నేను డోర్ వైపు తొందరగా పరిగెడుతున్నా. అంత లోపలనే డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత నాకు చాలా భయం వేసింది. అందుకని ఇంకా వేరే దారి నుంచి తప్పించుకోవచ్చేమో అని వెతుకుతున్నా. అప్పుడే సడన్గా ఒక పెద్ద లైట్ వచ్చి మా ఫ్రెండ్స్ అందరు వచ్చి హ్యాపీ బర్త్డే అని అయితే గట్టిగా అరిచారు. అయితే నాకు అప్పుడు కొంచెం రిలీఫ్గా అయితే అనిపించింది. ఇంకా వాళ్ళని నేను చాలా గట్టిగా అయితే అరిచాను. ఎందుకు నన్ను భయపరిచారు అలా. కొంచెం సస్పెన్స్ ఇచ్చేకి భయపరిచామని అయితే చెప్పారు. అయితే నేను మా ఫ్రెండ్స్ని టెర్రస్ దగ్గర ఎవరున్నారు అని అయితే చెప్పాను. అయితే రాహుల్ టెర్రస్ దగ్గర ఉన్నారు అని అయితే చెప్పారు. థర్డ్ ఫ్లోర్ దగ్గర ఎవరు సౌండ్ చేస్తున్నారు అని అడిగితే నితీష్ సౌండ్ చేస్తున్నాడు అని అయితే చెప్పారు. డోర్ ఎలా క్లోజ్ అయింది అని అడిగితే థ్రెడ్స్తో డోర్ని క్లోజ్ చేశామని అయితే చెప్పారు. అయితే నేను ఆలోచించిన వాటన్నిటికీ సమాధానం అయితే దొరికింది. అయితే మా ఫ్రెండ్స్తో నేను కేక్ని అయితే కట్ చేశాను. కేక్ తినేటప్పుడు నాకు ఒకటైతే గుర్తొచ్చింది. అదేంటంటే టెర్రస్ నుంచి కింద పడింది ఎవరు? అదే క్వశ్చన్ మా ఫ్రెండ్స్ని అయితే అడిగాను. టెర్రస్ నుంచి కింద పడింది ఎవరు అని. అయితే వాళ్ళు చెప్పిన సమాధానానికి నాకు చాలా భయం వేసింది. టెర్రస్ నుంచి కింద పడింది ఎవరో వాళ్ళకి తెలియదు అని అయితే చెప్తూ అయితే ఉన్నారు. అయితే టెర్రస్ నుంచి కింద పడింది ఎవరు? ఎవరు కింద పడారో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం.